రేపే మన రాజ్య ప్రత్యేక స్థాపక పూజ ఉంది. అందులో పాల్గొనడానికి మీరు మీ పుత్రుడు వస్తున్నారు కదా? తప్పకుండా మహామాత్య. నేను భాస్కరుడు ఇద్దరము పూజలో పాల్గొంటాము. విజయనగర నాగరికులకు అదృష్టమవుతుంది మిమ్మల్ని మీ పుత్రుణ్ణి ఒకేసారి కలిసి చూడటం. ఎంత విలక్షణమైన క్షణమవుతుందది. పండిత రామకృష్ణ గారు, మహారాజా, మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. అవును మహారాజా, వాస్తవానికి రాజ్యస్థాపన కోసం జరిపే పూజ ఎంతో ప్రత్యేకమైంది. కనుక పూజా విధానాన్ని అలాగే మిగిలిన కార్యక్రమాలు కూడా యథావిధిగా జరిపించడానికి తమను ఒక్కటే వేడుకుంటున్నాను. రేపు జరగబోయే పూజను మన భూతపూర్వ రాజగురువులు గురువర్యులు దత్తాచార్యుల వారు నాకు నా పుత్రుడికి మార్గదర్శనం గావించాలి. అరే, అదేంటి అలా అంటున్నారు పండిత రామకృష్ణ గారు? పూజలో మార్గదర్శనం ఎందుకు భూతపూర్వ రాజగురువులు తదాచార్యులు చేయాలి అంటున్నారు? ఏమంటారు మణిచార్య? మీరు సరిగ్గా చెప్పారు ధనిచార్యులు గారు. మనలాంటి రాజగురువులు ఈ దర్బార్లో ఉన్నప్పుడు పూజని ఇంకా ఎవరో ఎలా చేయించగలరు? పూజా విధి విధానంలో కేవలం మా ఇద్దరికే అధికారం ఉంటుంది. మా ఇద్దరికే. సరిగ్గా చెప్పారు. తామిరువురు రాజగురువులైతే అధికారం కూడా తమకే ఉంటుంది. మంచిది. ముందుగా తమరు ఆ అమ్మవారి 9 నామాలను వర్ణించండి. ఆ తరువాత పూజా విధానాన్ని కొనసాగితురుగాని. రామకృష్ణ గారు, మీరు కేవలం పేరుకు మాత్రమే పండితులు. నిజానికి మీరు అడవి నుండి వచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి ఒకవేళ ఆ అడవిలోనే గడ్డి మేస్తోందా? సరిగ్గా చెప్పారు ధనిచార్యులు గారు, సరిగ్గా చెప్పారు పండిత రామకృష్ణులు గారు. మీకు ఆ మాత్రం తెలీదా అమ్మవార్ల 9 పేర్లేంటని చెప్పి? మహారాజా, నేను ఈ ఇద్దరి రాజగురువుల ముందు ఒక తుచ్చ ప్రాణిని. వీరిరువురి ముందు నా తెలివితేటలు ఎందుకు పనికొస్తాయి? అందువల్ల రాజగురువులు ఇరువురు అమ్మవారి 9 పేర్లను వర్ణించాలి. చెప్పండి. అది మేము తప్పకుండా. మేము ఖచ్చితంగా ఇతను ఏదో ఆటలాడే ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పండి చెప్పండి గురుదేవులు, మేమందరము అమ్మవారి నామాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. పండిత రామకృష్ణ గారు, అమ్మకు ఒక రూపం అయితే ఏమిటి, 9 రూపాయలు అయితే ఏమిటి? అమ్మ అంటే అమ్మే అవుతుంది కదా పండిత రామకృష్ణ గారు. మాతృమూర్తి తల్లి, ఆ తల్లి యొక్క ప్రతి రూపము అపరూపం అవుతుంది. మమతానుబంధం ప్రభు. నిజానికి మాకు అమ్మవార్ల 9 రూపాయల పేర్లు గుర్తున్నాయి, మాకు బాగా గుర్తున్నాయి. కానీ ఎవరైనా సరే ఆ తల్లి పేరుని అందరి ముందు చెప్తారా? మహా తల్లి కదా. మంచిది. ఒకవేళ తమరు ఆ అమ్మవారి నామాలను చెప్పదలుచుకుంటే వాటిని రాసి కూడా చూపించచ్చు. ఏమంటారు? తప్పకుండా ఇప్పుడే రాసిస్తాము. మణిచార్యులు గారు, ఇదిగో తీసుకోండి తీసుకోండి. అమ్మకు సంబంధించిన 9 పేర్లని రాసి ఇవ్వండి. అసలు నేనెందుకు రాయాలి? నీకు రాయడం వచ్చినప్పుడు నువ్వే రాయొచ్చు కదా. ఇదిగో రాస్తాడు. మణిచార్యులు గారు విన్నవించుకుంటున్నారు, మనము ఇరుక్కుంటాము. దయచేసి మీరు రాసి ఇవ్వండి. ఆదేశిస్తున్నాను, మీరు నేను విన్నవించుకుంటున్నాను, రాసి ఇవ్వండి. మీరు మహారాజా, మణిచార్యులు గారు ధనిచార్యులు గారు ఈ రాజ్యానికి రాజగురువులే కావచ్చు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆ అమ్మవారి 9 రూపాయల విద్వత్తును వర్ణించగల విద్వత్తు ఇక్కడ ఉన్నటువంటి కొందరు మహానుభావులకే ఉంది. అలాంటి వారిలో ఒక్కరు ఈ రాజదర్బారులోని భూతపూర్వపు రాజగురువులు గురువర్యులు శ్రీ దత్తాచార్య గారు. కనుక ఇప్పుడు నేను వారిని వేడుకుంటున్నాను. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి,
చెప్పండి అమ్మవారికి. క్షమించండి మహారాజా, ఈ మాట తమకు కాస్త కఠినంగా అనిపించి ఉండవచ్చు. కానీ తమరే ఆలోచించండి, ఎవరికైతే ఆ అమ్మవారి 9 నామాలు తెలియదో అలాంటి వారికి రాజగురువులుగా ఉండే అధికారం ఉంటుందంటారా? పండిత రామకృష్ణ గారు, మీరు చాలా సరిగ్గా చెప్పారు. ఎవరైతే యోగ్యులో వారికే రాజగురువు పదవి మాత్రమే లభించాల్సి ఉంటుంది. ఆ యోగ్యత మాకు కేవలం తదాచారిలోనే కనిపిస్తోంది. అవును మహారాజా. ఇవాల్టి ఈ ప్రసంగం తర్వాత ఇది నిరూపణ అయింది. ధనిచార్యులు గారు, మణిచార్యులు గారు వీళ్ళిద్దరూ రాజగురువుల పదవికి యోగ్యులు కారు. అందుకే తదాచార్యులను ఈ రాజదర్బార్కి కొత్త రాజగురువుగా ప్రకటిస్తున్నాను. మహారాజా, మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, దయచేసి ఇంకొక్కసారి ఆ మాట చెప్పండి. శ్రీ తదాచార్యులని నేను ఈ రాజదర్బార్కి కొత్త రాజగురువుగా ప్రకటిస్తున్నాను. ఆగండి. క్షమించాలి మహారాజా, మీరు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను, అభినందిస్తున్నాను కూడా. కానీ దానితో పాటు వేడుకుంటున్నాను, కొత్త రాజగురువుని రేపు పూజ తర్వాత నియుక్తి చెయ్యండి. పండిత రామకృష్ణ గారు, పూజ పూర్తయిన తర్వాత కొత్త రాజగురువుకి పదవిని అప్పగిస్తారు. ఉత్తమం, ఉత్తమమైన ఆలోచనలు మహామతి గారు. అయితే ఇది ఇక ఖాయం. రేపు అమ్మవారి ఆశీర్వాదంతో మేము ఈ రాజదర్బార్కి కొత్త రాజగురువుకి నియుక్తి చేస్తాను. ఇవాల్టి సభ ఇంతటితో సమాప్తమవుతుంది. రేపు పూజా సమయంలో నీ నిజస్వరూపం అందరి ముందు బయటపడుతుంది. ఈసారి ఎలాంటి ఎత్తు వేశానంటే దాన్ని చిత్తు చేయటం అసంభవం. నీ ఎత్తు నాకు అర్థమైంది కైకాల. కానీ ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల అసత్యం పైన సత్యందే గెలుపవుతుంది. చూస్తూ ఉండు. పండిత రామకృష్ణ గారు, పండిత రామకృష్ణ గారు, నమస్కారం. పండిత రామకృష్ణ గారు. ప్రణామాలు బాలక, చెప్పు. నేను మీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీరు చాలా తెలివైన వారు అని. అలా చెప్పేది నేను కాదు, ప్రజలే చెప్తూ ఉంటారు. నేను ఇది కూడా విన్నాను, మీరు ఎప్పుడు న్యాయమే చేస్తారు అని. సరే, ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకో చెప్పు. ఎందుకంటే నాకు కూడా న్యాయం కావాలి. నీకు న్యాయం కావాలా? ఎవరి నుండి? మా నాన్నగారి నుండి. ఆయన నన్ను ప్రతిరోజు అధ్యయనం చేయమని చెప్పారు. అలాగే ప్రతిరోజు విద్యాలయానికి కూడా పంపిస్తున్నారు. నిజానికి నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. అలాగా? వారు నీ విషయంలో చాలా అన్యాయం చేస్తున్నారు. వారితో నేను మాట్లాడుతానుండు. నిన్ను అధ్యయనం చేయమని చెప్పకూడదు, అలాగే విద్యాలయానికి వెళ్ళమని చెప్పకూడదు. కానీ సరే, ఓ విషయం చెప్పు. విద్యాలయానికి వెళ్ళకపోతే ఏం చేస్తావు? నేను మా నాన్నగారిలాగా పనులు చేస్తాను, ముద్రికలను సంపాదిస్తాను. భలే, ముద్రికలు సంపాదిస్తావా? మంచిది. అయితే పద, నీకోసం నేను పని వెతికి పెడతాను. అప్పుడు నువ్వు ధనాన్ని త్వరగా సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత మీ నాన్నగారికి నచ్చజెప్పుకోవచ్చు అధ్యయనం చేయడం, విద్యాలయానికి వెళ్ళడం అనుచితమని. సరేనా? రా వెళదాం. మీరు కూడా రండి. ప్రణామాలు. ఈ బాలకుడు పని కోసం వెతుకుతున్నాడు. ఈ బాలకుడికి సహాయం చేయగలరా? తప్పకుండా. నేను ఈ బాలకుణ్ణి పనిలో పెట్టుకుంటాను. కానీ అందుకోసం నేను ఇతన్ని పరీక్షించాలి, దానికి పనికొస్తాడా లేదా అని. దానికోసం నేను అతన్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. తప్పకుండా అడగండి. చెప్పు బాలక,
పంచధాతువుల్లో ఏ ఏ ధాతువులుంటాయి? సరే చెప్పు. మనం అంకెలు లెక్క పెట్టేటప్పుడు అన్నిటికంటే చిన్న అంకె ఏదవుతుంది, అన్నిటికంటే పెద్ద అంకె ఏదవుతుంది? క్షమించండి రామకృష్ణ గారు, నేను ఈ బాలకుని పనిలో పెట్టుకోలేను. ఎందుకంటే ఈ బాలకుడు తేలికైన ప్రశ్నలకే సమాధానం చెప్పలేదు. ఇతన్ని నేను దుకాణంలో పెట్టుకోలేను. ఇతను దుకాణంలో అన్ని పనులు ఎలా చూసుకోగలడు? ధన్యవాదాలు. ఏం పర్వాలేదు, ఇంకెక్కడైనా వెతికి చూద్దాం, పద. చెప్పు బాలక, ఒక సేరుకు అర్థమేమిటి? చెప్పు, ఒక మూటలో ఎన్ని బియ్యం ఉంటాయి? కిలోల గురించి వినే ఉంటావు కదా, లీటర్ల గురించి అయినా కనీసం తెలుసా నీకు? క్షమించండి పండిత రామకృష్ణ, ఈ బాలకుడికే అసలు ఏమీ తెలియదు. కిలో గురించి తెలియదు, లీటర్ గురించి తెలియదు, సేరు గురించి కూడా తెలియదు. తనకు అధ్యయనం చాలా అవసరం. ధన్యవాదాలు, పద. ఏమిటిది? నువ్వే కదా చెప్పావు మీ నాన్నగారు నిన్ను ప్రతిరోజు విద్యాలయానికి వెళ్ళమంటున్నారు అని, అంతేకాదు రోజు అధ్యాయం చేయమంటున్నారు అని. నీ ఉద్దేశం ప్రకారం అయితే అది సరికాదు. అయినను అధ్యయనం చెయ్యకపోతే నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వరా? ఈ విషయాన్నే నేను నీకు చెప్పాలనుకున్నాను బాలక. అధ్యాయం అనేది ఎంతో అవసరం. ఇలా చూడు, చిన్నతనంలో నేను కూడా నీలాగే అధ్యాయం చేయమంటేనే నాకు జ్వరం వచ్చేసేది. గురుకులానికైతే నేను వెళ్ళనంటే వెళ్ళననేవాణ్ణి. ఆ తర్వాత మా నాన్నగారు అనుశాసనమే నాకు జీవించడం నేర్పించింది. ఇలా చూడు, చిన్నతనంలో తల్లిదండ్రులు వాళ్ళ ఆలోచనలు మన మీద రుద్దుతున్నారనిపిస్తుంది. కానీ వాళ్ళు చూపించిన బాటలో వెళితేనే మనకి మంచి జరుగుతుంది. మీ నాన్నగారు నీ ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు బాలక. వారు కోరుకునేది వారి పుత్రుడు కూడా ఒక మంచి విద్యాలయానికి వెళ్ళాలని, అతడు కూడా తెలివైనవాడు కావాలని. అందుకని వారి మాట విని నువ్వు కూడా విద్యాలయానికి వెళ్ళు. ధన్యవాదాలు పండిత రామకృష్ణ గారు. పండిత రామకృష్ణ, ఈ మాటని నా పుత్రుడికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా చెప్పలేకపోయాను. కానీ మీరు చాలా సులువుగా అర్థమయ్యేలా చెప్పారు. మీరు ధన్యులు. పండిత రామకృష్ణులకు జై! పండిత రామకృష్ణులకు జై! పండిత రామకృష్ణులకు జై! భాస్కర్, భాస్కర్, ఎవరు ఈ బాలకుడు? నన్ను ఈ వేషంలో కూడా గుర్తుపట్టాడు. ఏం చేయాలి? ఎలా తప్పించుకోను? ఏం సాకు చెప్పను? భాస్కర్, పారిపో భాస్కర్. నీ బండారం బయటపడేలోగా ఇక్కడి నుంచి పారిపో. భాస్కర్, 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 భాస్కర్. నువ్వు ఆగడం మంచిదైంది భాస్కర్. ఇందాకటి నుంచి నిన్నే పిలుస్తున్నాను. పద, మనం వెళ్ళి ఆడుకుందాం. ఓరి భగవంతుడా, ఇతడు ఆ చిన్నారి భాస్కరుణ్ణి పిలిచాడు. నేనేమో నన్ను గుర్తుపట్టాడనుకున్నాను. పిచ్చివాణ్ణి. పండిత రామకృష్ణ, నేను మిమ్మల్ని ఏదైతే అడుగుతానో దానికి మీరు అవును కాదని మాత్రం సమాధానం చెప్పాలి. చెప్పండి, అవునా కాదా? నేను మీకు ఔషధం ఇచ్చి వెళ్ళాను. దాన్ని సేవించిన తర్వాత మీరు కోలుకున్నారు. అవునా కాదా? అవును. నేను మీకు మూలికలిచ్చాను, కానీ మీరు ఇంతవరకు నాకు ధన్యవాదాలు చెప్పలేదు. అవునా కాదా? అవును. నేను అనుకున్నాను పుత్రుడికి తండ్రి పోలిక ఒక్కటి కూడా రాలేదని, కానీ మీరు పుత్రుల్లాగా మారిపోయారు. అవునా కాదా? అవును. కాదు 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 కాదు, మీరేమంటున్నారు? మీరు నాకు ఔషధం ఇచ్చారు. నేను కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ రాజగురు పదవిని మీకు తిరిగి ఇప్పించాను కదా.
అలాగా ఆ, రాజగురువు పదవిని తిరిగి ఇప్పించాను. అరే మీరు నాకెలా ఇప్పిస్తారు రాజగురువు పదవి? మీ కారణంగా నాకు రాజగురువు పదవి దక్కలేదు. నాకున్న యోగ్యత వల్ల నాకు రాజగురువు పదవి దక్కింది. నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు ఈ రాజగురువు మాటను కాదనలేరు. అందుకే వెంటనే ఆ చిరు యవ్వన మూలికను నాకు ఇప్పించండి. దానిని సేవించి నేను కూడా అయిపోతాను. ఏమవడం? యవ్వనంగా మారుతాను. ఇస్తాను, తర్వాత ఇస్తాను. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఎక్కడికి వెళ్ళనివ్వను. అలాగా? రేపు నేను పూజకు కావలసిన ఏర్పాట్లు చేయలేదంటే ఆ తర్వాత మీరు రాజగురువు అవుతారా లేదా చెప్పండి. అరే లేదు. ఆ, మరి నేను వెళ్ళనా? త్వరగా వెళ్ళండి. మీరు వెళ్ళి రేపటి పూజకు ఏర్పాట్లు చేయండి. అలాగే భాస్కర్ని తీసుకుని పూజకు విచ్చేయండి. ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి. వెళ్తున్నాను. అరే పండిత రామకృష్ణ, మీరు జ్ఞానులైతే నేను మహాజ్ఞానిని. కేవలం ఒక్కసారి మళ్ళీ రాజగురువునైతే ఆ తర్వాత నేను చూస్తాను ఆ చిరు యవ్వన మూలికలను మీరు నాకు ఎలా ఇవ్వరు అని. జీవన మరణ సమస్యను ఒకటి నాకు మీరు దారి చూపండి, లేదంటే దారి చూపించే వాళ్ళు ఎవరినైనా పంపించండి. ఇప్పుడు నేను 108 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించేంత వరకు ఇక్కడి నుండి కదలను. ఈ మధ్య భాస్కర్ నా గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఏం పర్వాలేదు, ఇవాళ నేను తనకి బాగా బుద్ధి చెప్పి తీరతాను. వద్దొద్దు భాస్కర్, నువ్వేం చేస్తున్నావు? వద్దు, అలా చెయ్యొద్దు భాస్కర్. ఒకవేళ శారదా అమ్మకి తెలిసిపోయింది అంటే? మహామాత్య, నాకసలు నమ్మశక్యం కావడం లేదు. మీరు శత్రువుల చాతుర్యం గ్రంథాన్ని చదువుతున్నారా? శత్రు యొక్క ప్రతి ఎత్తు, శత్రు యొక్క ప్రతి ఆలోచన, శత్రు వేసే ప్రతి అడుగు గురించి మనం ముందుగానే తెలుసుకోవాలి. ఈ గ్రంథంలో పండిత రామకృష్ణ చాతుర్యాల గురించి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒక సామెత ఉంది, యదా పిత తదా పుత్ర. అంటే పుత్రుడు కూడా తండ్రిలాగే ఉంటాడు. అందుకని పండిత రామకృష్ణ చాతుర్యంలో కొన్ని విషయాలైనా ఆ భాస్కరుడికి వచ్చుంటాయి కదా. రేపటి పూజ నుండి తప్పించుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక ఎత్తుగడ వేస్తాడు. నన్నేమని చెప్పమంటారు శారదా అమ్మ? వదిలేయండి. ఇంకేం జరగాలి? ఇలా చూడండి. నేను ఎంతో వద్దని చెప్పాను, కానీ భాస్కర్ ఈ బియ్యాన్ని రాళ్లను ఒకటిగా కలిపేశాడు. అది కాకుండా మంచిది అని అంటున్నాడు. శారదమ్మ వీటిని వేరు చేస్తూ కూర్చుంటుంది, ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందన్నాడు. లేదు, శారదా అమ్మ, భాస్కర్ని మీరు అస్సలు కొట్టకండి. అలా చూడండి, మీరు వస్తున్నారు అని తెలిసిన వెంటనే తను పూజ చేస్తున్నట్టు నటిస్తున్నాడు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్.
ఈ పాటికే అతను ఎత్తు గురించి ఆలోచించుంటాడు మహామత్య. అందుకని రామ వేషధారణలో రేపటి పూజకు విచ్చేస్తాను అని ఎంతో సులభంగా మాట ఇచ్చాడు. భాస్కర్కి ఒకవేళ తిన్నగా ఎత్తుగడలు వేయటం తెలిస్తే నాకు వంకరగా ఎత్తుగడలు వేయటం తెలుసు. ఒకవేళ తనకి వంకరగా ఎత్తుగడలు వేయటం తెలుసంటే నాకు అటువంటి వంకర ఎత్తులను తిన్నగా మార్చటం బాగా తెలుసు. భాస్కర్ ఏం చేస్తాడు ఏం చేయడనే విషయం తర్వాత, ముందు నువ్వేం చేయాలో అది విను. ఎంతో ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. ఈ భూమి ఆకాశంగా మారిపోయినా, అగ్ని మంచుగా మారినా, ఎలాగైనా సరే పండిత రామకృష్ణ ఈసారి తప్పించుకోకూడదు. అర్థమయ్యిందా లేక కాలేదా?